హ్యాపీ ఉగాది లేవా బాబు నాన్న హ్యాపీ ఉగాది అందరికి. హలో అందరికీ, గుడ్ ఆఫ్టర్నూన్. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి మా ఇంటి ఉగాది పండుగ సెలబ్రేషన్స్ విత్ ఫ్యామిలీ. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే నా పేరు అక్షర, మా ఆయన పేరు విష్ణు. ప్లీజ్ అక్షర విష్ణు అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. ముందుగా అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం శుభాకాంక్షలు. అదే ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండుగ రోజు ఉదయమే లేచి ముగ్గేసిన తర్వాత, నేను ముగ్గేసేటప్పుడు నెక్స్ట్ డేనే కదా రంజాన్, కాబట్టి వాళ్ళు ఇంత పెద్ద గొర్రెని తీసుకొని పోతున్నారు. నిజంగా నాకు అది చూస్తే మీకు కూడా చూపించాలనిపించింది. సో చిన్న షార్ట్ తీసిన. నిజంగా వీళ్ళైతే ఈ రంజాన్ నెల అంతా కూడా బాగా బీద వాళ్ళకి దాన ధర్మాలు చేస్తారు. నిజంగా ఈ గుణం నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇంకా మన పండగకు వస్తే, మన హిందూస్కి ఉగాది అంటే చాలా పెద్ద పండుగ. అందులోనూ మన తెలుగు వారికి వచ్చే మొట్టమొదటి పండుగ ఉగాది. అంటే మనకి న్యూ ఇయర్ అన్నమాట. ఉగాది గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటా. శిశిర ఋతువు అంటే ఆకులు రాలే కాలము. ఈ ఆకులు రాలే కాలం తర్వాత వచ్చేది వసంతం అన్నమాట. సో చెట్లు చిగుర్చి ప్రకృతి అంతా పచ్చగా మారేది వసంతకాలంలోనే. మనం ఉదయం లేస్తే మనకు కుహు కుహు అని సౌండ్ వినిపిస్తుంది కదా. సో ఆ కోయిలలు కూడా ఈ వసంతంలోనే పాడతాయి. ఉగాది రోజు నుంచి మనకు తెలుగు సంవత్సరం అనేది మొదలవుతుంది. కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున ఏం చేస్తాము, అందరము కొత్త పనులు స్టార్ట్ చేస్తారు. పొద్దున్నే లేవడము, ఇల్లు వాకిలు శుభ్రపరచుకోవడము, ఇంటి దర్వాజలకి అదే గుమ్మాలకి బంతి తోరణాలు, మామిడి తోరణాలు కట్టి అలంకరించడం చేస్తాము. తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య అనేది మనం ఆ రోజు ఆ ఉగాది డేని స్టార్ట్ చేస్తాము. సో మేము కూడా ఈ పూలు కట్టడం కూడా అంతా నైటే చేసుకున్నాము. మా చిన్నాడు పడిచే పండగ ఒకటే వచ్చింది. మా ఇంట్లో అందరు హైట్ ఉంటారు, నేను ఒక్కదాని తప్ప. సో ఆమె హైట్ ఉండడం వల్ల పైన అంతా కూడా ఆమెనే మామిడి తోరణాలు, బంతిపూల తోరణాలు ఆమెనే కట్టేసింది. కింద అయితే మా ఆయన కట్టడం జరిగింది. అండ్ పండుగ రోజు కూడా బెడ్షీట్ తీయడం జరిగింది. నిజంగా ఎప్పుడు ఎంతమందికి ఈ కొత్త బెడ్షీట్లు చూసినా, కొత్త బట్టలు చూసినా, కొత్త బుక్స్ తెచ్చుకున్నా సరే స్మెల్ చూస్తారు. తప్పకుండా కింద కామెంట్లో తెలియజేయండి. నేనైతే పక్కా చూస్తాను. ఎందుకో నిజంగా నాకైతే చాలా ఇష్టం అలా చూడాలంటే. ఇంకంతా ఈ శుభ్రత అంతా అయిపోయిన తర్వాత దేవుడికి పూజ చేసి దండం పెట్టుకున్నాము. ఈ ఉగాది పచ్చడిలో మొత్తము 6 రుచులు ఉంటాయి. అంటే మొత్తము 6 రుచుల సమ్మేళనము. అవేంటి అంటే తీపి, రెండవది పులుపు, ఉప్పు, కారము, చేదు, వగరు. ఈ 6 రుచులను కలిపి మనము 6 రుచులు అని అంటారు. ఈ ఉగాది పచ్చడి తెలుగు వారికి మహాప్రసాదం అన్నమాట. అసలు ఉగాది పచ్చడి వెనుక ఉన్నటువంటి కథ ఏంటి అంటే, మా అత్తమ్మ చెప్పింది. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టము సుఖాలని సరి సమానంతో స్వీకరించాలి అనే సందేశాన్ని మనకు ఈ ఉగాది పచ్చడి అనేది మనకు నేర్పిస్తుంది. సో ఈ పచ్చడి కొరకు చెరకు, అరటిపళ్ళు, మామిడికాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, డ్రై ఫ్రూట్స్, బెల్లము ఇవన్నీ కూడా వాడుతూ ఉంటారు. ఈ సంవత్సరం అంతా మనకి అందరికీ మంచి జరగాలని, అనుకున్న కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది పండుగ రోజు ప్రతి ఇంట్లో కూడా భక్షాలు, ఉగాది పచ్చడి, ఖచ్చితంగా మామిడికాయ పప్పు చేస్తారు. సో మేము కూడా అదే చేసినాము. మేమైతే భక్షాలు అవన్నీ, అన్నం అవన్నీ వండిన తర్వాత మా అత్తమ్మ 2 కుండలు తీసుకొని, ఒక కుండనేమో కూరటి కుండ అని పెడతారు కదా, సో అదొకటి, ఇంకొకటి సూర్యుడు చంద్రుడు అని పెట్టి ఉగాది పచ్చడి చేయడానికి ఉపయోగిస్తుంది. సో మా అత్తమ్మ ఎట్లా చేసిందో ఈ వీడియోలో మొత్తం చూడండి.
పచ్చడి సామాన్లు. డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, పుట్నాలు ఉంటాయి, కొబ్బరి ఉంటుంది, గసాలు ఉంటాయి, కిస్మిస్ బాదాంలు ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటుంది. వేప పూత కడియామా, మామిడికాయది వేప పూత వేస్తారు. జీవితం అంటే చేదు వగురు అన్నీ కలిపి కలయిక వల్ల జీవితం ముందుకు సాగాలని ఈ ఉగాదికి ఇవన్నీ తాగుతారు పచ్చడి. ఇది చేదు ఉండదు, ఇట్లా చేసుకొని చెరుకోవాలి. తెల్లది ఒకటే వేయాలి, ఇవి చేదు ఉంటాయి. ఇట్లా అంటే వస్తుంది. కానీ చేదు ఉండాలి కొంచెం. ఇట్లయితుంది. బెల్లం కలికుండకు పెడతారు. మా అత్తమ్మ పెడుతుండే, అదే ఆచారంతో నేను పెడతా. ఇంట్లో మళ్ళీ పోసి అన్నం వండుతారు. కలికుండ అంటే ఎల్లమ్మ దేవత, బర్కత్ మంచిగా అవుతుంది. ఇంకా సూర్యచంద్రులని ఇస్తుండే. ప్రత్యక్ష దైవాలు అంటే వాళ్ళే. రోజు మనకు కనిపించే దేవుళ్ళు అంటే సూర్యచంద్రులే. వాళ్ళ దర్శనం చేసుకుంటారు. బర్కత్ కానీకి, చేయనీకి, పిల్లలు కానీకి అన్నిటికీ ఎల్లమ్మ దేవత. కలికుండ అంటేనే ఎల్లమ్మ దేవత. సూర్యుడు, ప్రకాశించే సూర్యుడు కారుతుంది మరి.
పచ్చడి. అయిపోయింది మొత్తం. ఫోటోనా? మంచిగా అన్నం తిను, మంచిగా అన్నం తిను, మంచిగా ఉండు. అయ్యా గురు టీచర్ కదా ముందే లాడు. థ్యాంక్ యూ. అమ్మా అమ్మా నీ వెన్నెలా అంటారు. వాడతావా మరి? Ammá coisa.